జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ తాను తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు చూసి దారెమ్మట పోయేవాళ్ళు వాటికల్లే తిరిగి ఆహా అనాలి అంటున్నారు. నిజంగానే ఆహా అనేటట్టు ఉన్నాయా అవి? ఆహా అంటాం కాదండి, అవి రేత్రిపూట క్యాసినోల్లా కనపడుతున్నాయి అంట లైటింగ్ వేసి జనానికి. అవి పొగులు కనపడవు, ఎవరైనా నీతిమంతులకే కనపడతాయి. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళకే కనపడతాయి ఆ కాలేజీలు. అట్టగా మామూలు వాళ్ళకి కనపడవు కదా అవి. అదే దాంట్లో మ్యాజిక్ ఏదో పెట్టినట్టున్నాడు సిస్టమ్. రేత్రిపూటే కనపడుతున్నాయి అంట మందు బాబులకి అడ్డాలు గాను, గంజాయి బ్యాచీలకి అడ్డాలు గాను కనపడుతున్నాయి అంట. వాస్తవంగా కట్టి ఉంటే కట్ల బునాదులు పోయించి పిల్లర్స్ కూడా లేవని కాలేజీలని ఓపెన్ చేశానంటున్నాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే ఎంతమంది స్టూడెంట్స్ రావచ్చు చెప్పు? ఒక కాలేజీకి 2000 మందా? సరే 300 ఇంటూ 17 కాలేజీలు అంతే. మళ్ళీ దాని సిబ్బంది టీచర్స్ అంటే ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి అన్ని రకాలుగా ఒక్కోడు స్పెషలిస్ట్ కావాలి. ఆ తర్వాత కామన్ చెప్పేవాళ్ళు కావాలి, తర్వాత నర్సులు కావాలి, ఆ తర్వాత ఊడ్చేవాళ్ళు కావాలి, తుడిచేవాళ్ళు కావాలి, మెయింటెనెన్స్ కావాలి. మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? అయ్యో రేత్రిపూట కాసినో అనుకుంటున్నా అండి, క్యాసినోలు కట్టించా? నేనైతే ఒకటే అడుగుతున్నా, ఆహా కాదు తూ అని కొస్తున్నారు అక్కడికి వెళ్తే. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాడపల్లి దగ్గర ఒక కాలేజ్, మెడికల్ కాలేజీ 70-75% ఫినిష్ అయ్యి ఉంది. దాని దగ్గర ఇప్పుడు బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కాలేజీ కడుతున్నారు. అది 5 సంవత్సరాలు కడతానే ఉండరు, అది ఇంతవరకు కంప్లీట్ కాల. అయిందా? మరి ఎంతమంది సిబ్బందికి నువ్వు జీతాలు ఇచ్చావు అంటే నువ్వు ఒకటి మాట కడతా ఉంటారు అంటే రాజధాని కూడా నువ్వు కూడా కట్టొచ్చుగా, దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చుగా. అప్పుడేమైంది? అప్పుడేమన్నా రోజా నీకు దూగుతుందా ఏంది? తల దువ్వి మర్దం చేస్తుందా? ఇంకేంటో అట్లా కాదు. అసెంబ్లీకి రమ్మంటేనేమో ప్రతిపక్ష హోదా ఇస్తాను దమ్ముంటే ఏందా దమ్ముంటే నువ్వు 19 సీట్లు గెలుచుకోవాల్సిందే. నీ దమ్ము అక్కడ చూపించాలి, ఆన్ గ్రౌండ్లో చూపించకుండా. ఇప్పుడు నేను పాకిస్తాన్ వాళ్ళ మ్యాచ్ లాగా ఉంటుంది దరిద్రంగా. అర్థమైందా? ఓడిపోయినాక కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం కాదు, దమ్మేదో గ్రౌండ్లో బ్యాట్ పట్టుకున్నప్పుడు బాల్ పట్టుకున్నప్పుడు చూపించాలి. నీకు 151 మంది, నీకు తిరుగులేని మెజారిటీ. ఏది చేయాలనుకుంటే అది చేసి కెపాసిటీ నీకు ఆంధ్ర ప్రజలు ఇస్తే ఆంధ్ర ప్రజలని పాతాలని దొక్కేసిన ఘనత నీది. ఏమయ్యా గనుడా, వీరుడు కదా, వీరుడిని సూర్యుడిని సింగులుగా వస్తుంది. నీకు భజన చేయించుకునేవాడు చుట్టూ ఉన్నంతకాలం నువ్వు బాగుపడవు. నీ సొంత ఆలోచన లేవు. ఆడు సజ్జల రామకృష్ణారెడ్డి, బీకాం చదివిన బేవర్స్ గడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే గుర్తొచ్చింది. ఒక్క నిమిషం అండి. ఈ అమరావతి ఇష్యూ మీద ఆయన మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ అయిందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి, ఏంటంటారు ఇది? ఏం లేదు, ఇప్పుడు ఈ డబ్బులు అమరావతి గొడవ కాదు, ఇదేదో జనం ఎడిపోతే మాకెందుకులే అని చెప్పి లిక్కర్ స్కామ్ మీద సంపాదించి నేను బయట పడుతుంటే మరి నాకు ఇచ్చింది తక్కువ కదరా, మీరేం దొబ్బారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొట్టబోయాడంట. అది సీను. నా పేరు బయటికి ఎందుకు వస్తుంది, నా పేరుకు రూట్ మ్యాప్ వేసారైంది అని చెప్పి ఆలోచన. ఇప్పుడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కావాలనుకున్నాడు, ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడు, ఏం చేస్తాడంటే తాడేపల్లిలో ఉంటాడు. ఇప్పుడు ఆడకపోయి ఇలాంక ప్యాలెస్కి పోయి ఈడైపోవటం. ఎప్పుడో మంగళవారం సోమవారం వస్తాడు, ఏదో పెద్ద ఆఫీస్ పనులు ఉండట్టు కదా. ఈడేం ఉండదు సినిమా ఒక్కడిని రాని ఇంట్లోకి. ఎందుకంటే ఆ ఏడన్న ఏ బొక్కల్లో నుంచి ఏడ దాచిన డబ్బులు పెట్టుకొస్తే అని భయం. అవన్నీ ఆడ షిఫ్ట్ చేసుకున్నాడు ఇలాంక ప్యాలెస్కి. ఇక అక్కడే లెక్క పెట్టుకుంటున్నాడు. ఇది ఇంకో అలవాటు కదా, డబ్బులు ఏంది ఆయన బతకలేడు, డబ్బు తినే బతుకుతాడంట. మరి ఏం చేద్దాం? ఇవన్నీ కాదు బాబాయ్, అసలు ముఖ్యంగా చూస్తే ఇందాక మీరు అన్నమాట నాకు ఆశ్చర్యంగా ఉంది. అది కొంతమందికి మాత్రమే కానొస్తాయి మెడికల్ కాలేజ్ అంటే, ఆ జ్ఞానం ఎవరికి ఉందనుకోవచ్చు అంటారు? మీకు చెప్తున్నానండి, ఆ జ్ఞానం ఎవరికి ఉందంటే లిక్వర్ మాఫియా, తర్వాత శాండ్ మాఫియా, స్క్వాడ్స్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఈ చేసిన వాళ్ళకే కనపడతాయి అక్కడ కాలేజీలు. ఆ తర్వాత క్యాష్లో ఆడిన వాళ్ళకి ఎవరున్నారు బాబాయ్? అరే ఉన్నాడు కదా మా కొడల్లోని, ఎక్కడో దాక్కున్నాడు ఈ మధ్యకాలం కనపడకుండా. దాక్కోపోయినా ఇప్పుడు ఎన్ని రోజులు ఉండదు ఎలిక బొక్కలో, ఎన్ని రోజులు ఉండదు, తిండి తినకుండా ఉండదా? బయటికి రావాలా, వస్తుంది. వచ్చినప్పుడు ఏ కాకి గద్ద ఎత్తుకుపోతలే కానీ దాని గురించి ఏం చెప్పాక. ఆ తర్వాత వల్లభలేని వంశీ లాంటి పార్టీ ఆఫీసులు తగలబెట్టిన వాళ్ళకి, అంబటి రామ్మడికి, లేళ్లపురెడ్డి వాళ్ళకి కనపడతాయండి కాలేజీలో. నీకెందుకు కనపడదు? వాళ్ళంతా నీతిమంతులు.
ఆ నీతిమంతులకే కనపడతాయి. మీకు కథ తెలుసు కదా, ఒక రాజుకి బట్టలు లేకుండా తిప్పుతారు ఊళ్ళో. నీతిమంతులకే కనపడతాయి అని ఉండి వారు ఎత్తడు. అది పరిస్థితి. ఈయన చేసే పనులన్నీ అట్ట ఎడుతాయి. అనేటట్టు లేదా? అంటున్నాయి కదా, రేత్రిపూట గంజాయి బ్యాచి గడ్డగాను, అదేంది కొక్కినో బొక్కినో అవి తాగటానికి ఆడ పడుకోవడానికి బాగానే పనికి వస్తున్నాయి కదా. అక్కడే ఆపరేషన్ చేసేసి పొద్దున్నే సేవ నాడే కప్పేసి. అదేంటి పరిస్థితి. ఏదన్నా మాట్లాడేటప్పుడు చేయాలి. నిన్నేం చేసిందా ప్రజావేదిక? నిన్నేం చేసింది? కొట్టిందా? వాడుకోకపోతే అట్ట ఉంచు. దాన్ని పడగొట్టాలని అవసరం వచ్చింది. ఇప్పటికి శిథిలావస్థలు అక్కడే ఉంది. నేను ఎవడు చెప్పమన్నాడు? సరే పోని రాజధాని మీద ఇష్టం కక్కావు, 3 చోట్ల 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు ఎక్కడన్నా బిల్డింగ్ కట్టావా? ఆ ఋషికొండలో నేను ఉంటాను, నేను నెక్స్ట్ వచ్చేది కూడా నేనని చెప్పి దాన్ని గుండు కొట్టించేసి చిన్న చిన్న రిసార్ట్ ఉండేదానికి వచ్చాను కానీ కూడా చెడదొబ్బావు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుప్పెడు అన్నం తినడానికి, లేకపోతే ఇంకోటి నిన్నటి దాకా మిరగాయలు అన్నావు. ఇవాళ 4 వేలు ఒకసారి పెరిగింది. 7,500 రైతు మద్దతు కింద పెట్టుంటే అటు 1400 14,000 అమ్ముకుంటాడా? 14,000 ఎట్ట అమ్ముతాను? 14,000 ఎట్ట అమ్ముకుంటాడు? మార్కెట్లోకి వచ్చినట్టు 7,500 మద్దతు ధరే, ఇంకోటి ఉండదు. అదే లేదనుకో, మద్దతు ధర ప్రకటించుకుంటే అట్టు పెట్టావు అనుకో, ఇవాళ 14,000కి వెళ్ళింది. అదేదో రకం ఉండయా, ఖమ్మం మార్కెట్ ఎక్కడ చూశాను 90,000కి వెళ్ళిందంట. మరి డిమాండ్ని బట్టి వెళ్తూ ఉంటుంది. రైతులకి కావాలని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడూ అన్యాయం చేయదు. నిన్న 12 రూపాయలు ఇచ్చారు మార్కెట్ ఉల్లిపాయలు. అది సిండికేట్ అయ్యి మీ బ్యాచ్ అంతా కొనకుండా పక్కన పడేస్తే దానికి ఎవడు బాధ్యుడు? అదే 12 రూపాయలు మామిడి రైతులకి ఇచ్చారు. అది నువ్వు అందరు సిండికేట్ అయ్యి మీ ఫ్యాక్టరీలు వాళ్ళందరూ వాళ్ళ దగ్గర కొనకుండా వాళ్ళ రైతులు మోసం చేసింది. దాంట్లో 99% అటు పేరేంటి మేసలాడు పేరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యాక్టరీలు ఉన్నాయి 30 ఫ్యాక్టరీలు. వాడు సిండికేట్ చేసి కొనకుండా చేశాడు. ఏం చేద్దాం? మీ పార్టీ వాళ్ళే కదా. ఇది ఎరువులు కూడా అంతే. వీడికి ఇప్పుడు అవసరంలా, మొక్క పెట్టలా. మీ పార్టీ వాళ్ళు ఒక్కడు 20 బస్తాలు 30 బస్తాలు దెంకపోయారు, గోడౌన్ ఖాళీ చేశారు. గోడౌన్ ఖాళీ చేసినాక ఇప్పుడు అవసరం ఎవరికి ఉంది? మాగాడు రైతులకు ఉంది, మెట్ట రైతులకు లేదు. మాగాడు వాళ్ళకి అందట్లేదు. అది ఆధార్ కార్డు మీద కానీ పాస్ పుస్తకం మీద కానీ ఒక్కో పాస్ పుస్తకం మీద 2 కట్టల కాడికి యూరియా ఇస్తున్నారు, 2 కట్టల కాడికి డిఏపి ఇస్తున్నారు. లోడ్లు వస్తున్నాయి. ఒక్కోటి నేను ప్రత్యక్షంగా చూసి చెప్తాను. నేను చూడకుండా మాట్లాడను. వస్తేనే ప్రతి రైతుకి లిస్ట్ రాసుకుంటున్నారు. ఇంత లోడ్ వస్తుంది, 20 మందా 40 మందా 50 మందా 100 మందా వాళ్ళు పాస్ పుస్తకాలు తెచ్చుకుంటున్నారు, రాపించుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. నిదానంగా వెళ్తున్నాయి. ఆగనేమైతే ఆగలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 40 మెట్రిక్ టన్నులు ఏదో యూరియా వస్తుందంట. ఆ యూరియా కూడా పంపిణీ జరిగిద్ది. అని తినే వస్తువు కాదు కదా, ఇప్పుడు స్టాక్ పెట్టుకోవడానికి. కాకపోతే ఏంటంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటే ఏదో స్కేర్సిటీ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన వ్యాపారం. ఇదంతా ఒకేతే కనుక సజీవ చరిత్ర అంటూ ఏదైతే ఎన్టీఆర్ గారు జీవిత చరిత్ర పుస్తకం గురించి మాట్లాడుతున్నారో, ఓపెన్ చేశారో, నిన్న లక్ష్మీ పార్వతి దాని గురించి మాట్లాడుతూ 95 తర్వాత చరిత్ర కూడా రాస్తే కనుక చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు గురించి కూడా తెలుస్తుంది కదా ప్రజలకి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? మహాతల్లి నీ మూలాన మహానుభావుడు గొప్ప ఆరోగ్యాన్ని సక్రంగా చూసుకున్నాడు. నీ దరిద్రం బట్టి నీ దరిద్రం మూలాన అలాంటి వాడిని మేము పోగొట్టుకున్నాం. ఎన్టీ రామారావు గారిని ఎందుకు పోగొట్టుకున్నాం? నీ మూలానే పోయాడు. ఏది నువ్వు జీవిత చరిత్ర నువ్వు చేసింది ఏంది? పెళ్లి చేసుకుని వచ్చా అది కూడా రాయమంటావా? నువ్వే విధంగా బ్లాక్మెయిల్ చేసింది రాయమంటావా? రాద్దామా, చూసుకుందామా? స్టెరాయిడ్ ఎక్కిచ్చింది. ఎవడైనా హార్ట్ అటాక్ వస్తే గైనకాలజిస్ట్ని తీసుకొస్తారా? చెప్పండి అండి. అసలు కుటుంబ సభ్యులతో కలవనీయకుండా చేస్తారా? నీ జీవిత చరిత్ర రాద్దాం, ముందు నువ్వు చేసిన పాపాలు రాద్దాం. ఆ తర్వాత దీంట్లో అవి కూడా మెన్షన్ చేయాలి కదా. నువ్వు ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టింది సంగతి, మినిస్టర్ని ఇబ్బంది పెట్టిన సంగతి, ఎన్టీ రామారావు గారిని కలవకుండా గేట్లు గడప మీద అడ్డంగా కూర్చున్న సంగతి, అది కూడా రాద్దామా? నీ బాగోతాం నువ్వు బాడుగాను. ఇంకా 60 ఏళ్ళు వయసు వచ్చినా కానీ 65 అనుకుంటాను సుమారుగా. 65 ఏళ్ళు వచ్చినా కానీ నీకు ఇంకా పొంగు తగ్గలా. ఏం చేద్దాం మరి? నీకు అంత పొంగు ఉంది. నువ్వు ఇక ఏముందండి చెప్పుకోవడానికి ఏముంటుంది? జీవిత చరిత్ర ఎవరు రాశారు? ఆయన రాయమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? లేదు కదా. వాళ్ళకి ఆనందం ఉంది, వాళ్ళు రాసుకున్నారు. దాన్ని ఎవడేం చేస్తారు?